ఫస్ట్ ఎకనామిక్స్ ఇంట్రడక్షన్ అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా అయితే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే కొన్ని కొన్ని బుక్స్ ఒక్కొక్క విధంగా అయితే స్టార్ట్ చేస్తే సింపుల్‌గా చెప్పుకోవాలంటే ఎకనామిక్స్ సంబంధించి ఇంట్రడక్షన్ అనేది మన చాయిస్ అనమాట. సో, ఈట్లన్నిటిలో ఏది బెస్ట్ అంటే ఫస్ట్ ఈ ఎకనామిక్‌లో ఉన్న టెర్మినాలజీని అయితే తెలుసుకోవడానికి ట్రై చేయండి. దెన్ తర్వాత సబ్జెక్ట్‌లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే మనకి బాగా అర్థమవుద్ది. సో, ఆల్రెడీ నేను ఎలా ఏ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఏం చదవాలనేది ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఇంకెవరైనా చూడకపోతే అది చూడండి. ఈ వీడియోలో యాస్ పర్ ఏపీపీఎస్సీ గ్రూప్స్‌కి సంబంధించి సిలబస్ ప్రకారం అయితే ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం. దెన్ తర్వాత సిలబస్ ప్రకారంగా అయితే క్వెషన్ ప్లస్ ప్రీవియస్ ఇయర్‌లో అడిగినటువంటి క్వెషన్స్ అనేది కంటెంట్ ప్లస్ పీవైక్యూస్‌ని అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మీరు చూడండి, అర్థశాస్త్రం ఎకనామీ అంటే అర్థశాస్త్రం అని అయితే అర్థం అనమాట తెలుగులో. అంటే ఏమిటన్నది చూస్తే ఇక్కడ సింపుల్ డెఫినిషన్. మన దగ్గర వనరులు అంటే మనీ, టైం, వస్తువులు తక్కువగా ఉంటాయి. కానీ మన కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయి. మన దగ్గర ఉన్నటువంటి వనరులేంటో చాలా తక్కువ. కానీ మన కోరికలేంటో చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ పరిస్థితిలో మనం ఏది ఎంచుకోవాలి, ఎలా ఖర్చు చేయాలి అన్న విషయాన్ని చదివే సబ్జెక్టే అర్థశాస్త్రం. అంటే ఎకనామిక్ అంటే అనమాట. దాని మీనింగ్ అయితే వచ్చేది. అర్థమైంది కదా క్లియర్‌గా. మన దగ్గర ఏంటో తక్కువ వనరులు ఉంటాయి. రిసోర్సెస్ అనేవి చాలా లిమిటెడ్‌లో ఉంటాయి. కానీ మన డిజైర్స్ అనేవి అన్‌లిమిటెడ్‌లో ఉంటాయి అన్నమాట. సో, ఈ పరిస్థితిలో ఏది ఎంచుకోవాలి, ఎలా ఖర్చు చేయాలి అని చదివే విషయాన్ని సబ్జెక్ట్‌ని అర్థశాస్త్రం, ఎకనామీ అని అయితే పిలుస్తారు. సింపుల్‌గా ఒక ఉదాహరణ అయితే మనం చూద్దాం. సో, ఎగ్జాంపుల్ 1 అయితేగా మాట్లాడుకుందాం దీనికి. ఎందుకంటే ఈ ఎకనామిక్స్‌లో ప్రతి కాన్సెప్ట్‌కి ఎగ్జాంపుల్స్‌గా మాట్లాడుకుంటాం అనమాట. ఎకనామిక్స్ అనేది మన నిజ జీవితంలో జరుగుతున్నటువంటి విషయం. సో, దీనికి ఈ ఉదాహరణలు కూడా రియల్ టైప్ ఎగ్జాంపుల్స్ కూడా మనం కంపేర్ చేసుకుంటూ చదువుకుంటే చాలా బాగా గుర్తుంటది ఈ కాన్సెప్ట్ అనేది. సో, ఇక్కడ చూస్తే నా దగ్గర ఒక రూ. 100 ఉన్నాయని అయితే అనుకుందాం. నా దగ్గర రూ. 100 మాత్రమే ఉన్నాయి. కానీ నాకేం కావాలంటే ఒక రూ. 60 పెట్టి ఏదో ఒక ఫుడ్ ఐటెమ్ కొనుక్కోవాలని అయితే అనుకున్నా. రూ. 60 పెట్టి. ఇంకో రూ. 80 పెట్టి ఒక బుక్ కొనుక్కోవాలని అయితే అనుకుంటున్నాను. నా దగ్గర రూ. 100 ఉన్నాయి. కాకపోతే మళ్ళీ ఇంకో రూ. 50 పెట్టి ఏం చేయాలనుకుంటున్నానంటే డ్రింక్ బాటిల్ ఏదో కొనుక్కోవాలని అయితే అనుకుంటున్నాననమాట. సో, ఇక్కడ నా కోరికలు ఇది నా దగ్గరున్నటువంటి సోర్స్ అనమాట. ఇది ఇది నా దగ్గరున్నటువంటి సోర్స్ అనుకోండి. ఇవి నా వాంట్స్. నాకేమేమి కావాలనుకుంటున్నానో ఇయి నా కోరికలనమాట. నా దగ్గర ఉన్న రూ. 100తో వీటిల్లో ఏదో ఒకటి మాత్రమే నేను కొనుక్కోగలుగుతున్నాను. సో, ఐదర్ ఈ రూ. 60 ఐటమ్ అయినా, రూ. 80 ఆర్ రూ. 50 ఈ మూడిట్లో ఏదైనా ఒకటే కొనుక్కోగలుగుతున్నా. ఈ రూ. 100తో ఈ 3 కొనడం అనేది అసాధ్యం అనమాట. అప్పుడేం చేస్తాం? నాకు 3 కావాలనుకుంటే అప్పు తెచ్చుకోవాలి. లేదంటే ఈ రూ. 100లో ఏదో ఒకటి దీన్ని ఉపయోగించుకొని ఈటిల్లో ఏదో ఒకటే కొనుక్కోవాలనమాట. సో, ఇదే ఎకనామీ. ఇక్కడ మనకున్నటువంటి లిమిటెడ్ సోర్సెస్‌తో అన్‌లిమిటెడ్ వాంట్స్‌ని ఎలా సాటిస్ఫై చేయాలి అనేదైతే ఈ అధ్యాయాన్ని. ఇప్పుడు ఇది కొన్నాననుకో, ఈ రెండిటిని వదిలేయాలనమాట. లేదు ఇది కొంటే ఈ 2ని వదిలేయాలి. ఈ విధంగా ఒకటి కొంటే మిగతా వాటిలనైతే వదిలేయాల్సి అయితే వస్తుందనమాట. సో, ఇలా చదివేటువంటి దీన్ని అధ్యయనం చేయడమే ఎకనామిక్స్. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు అర్థశాస్త్రం యొక్క ప్రధాన భావం ఏంటి అన్నది ఆలోచిస్తే, ఇది 3 విషయాలైతే చెప్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్‌ని బేస్ చేసుకుంటే. ఫస్ట్‌ది స్కార్సిటీ అంటే కొరత. దీని మీనింగ్ వచ్చి కొరత. అంటే వనరులు తక్కువగా ఉన్నాయి. నా దగ్గర రూ. 100 మాత్రమే ఉంది. ఇది ఓన్లీ మనీ కోసమే కాదు. దేనికోసమైనా మనీ కోసమైతేనే కాదు. ఈ ఎకనామిక్ అనేది కేవలం డబ్బు కోసమైనదైతే కాదు. దాని గురించి కూడా నెక్స్ట్ అయితే మాట్లాడదాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, వనరులు తక్కువగా ఉన్నాయి. ఎంపిక, చాయిస్ ఏది ఎంచుకోవాలి? నేను 3 ఐటెమ్స్ చెప్పుకున్నా. బట్ నా దగ్గరున్నటువంటి వనరుతో నేను ఏదో ఒకటే కొనుక్కోగలను. లేదంటే అప్పు తెచ్చుకోవాల్సయితే ఉంటుంది. అది వేరు. ఇప్పుడు నా దగ్గరున్న దాంతో కేవలం నేను ఒకటి మాత్రమే కొనగలను. ఒకదాన్ని మాత్రమే నేను ఎంపిక చేసుకోగలను. మరి వదిలేసిన 2 ఉన్నాయి చూడు. ఆపర్చునిటీ కాస్ట్. ఇవి వదిలేసిన విలువ. ఈ మూడిటిని ప్రధానంగా ఇది చెప్తుందనమాట. ఈ మూడిటి ప్రధాన భావమే అర్థశాస్త్రం అని అయితే సింపుల్‌గా అర్థం చేసుకోవడానికి. అర్థశాస్త్రాన్ని ఎన్ని భాగాలుగా విభజించారు? ఈ ఎకనామిక్‌ని ఎన్ని భాగాలుగా విభజించారన్నది మాట్లాడుకుంటే 2 భాగాలుగా అయితే విభజించడం జరిగింది. 2 టైప్స్‌గా అయితే విభజించారనమాట. ఫస్ట్ ఇది వచ్చేసి మైక్రో ఎకనామిక్స్, సూక్ష్మ అర్థశాస్త్రం అని అయితే పిలుస్తారనమాట. ఇది అసలు ఏం చెప్తుంది? ఈ అర్థశాస్త్రంలో మనం తెలుసుకునేది ఏంటి అనంటే, ఇది చిన్న లెవెల్‌లో అయితే స్టడీ చేస్తుందనమాట. అంటే ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి
తన దగ్గర ఉన్నటువంటి వనరులతో ఎటువంటి ఎంపికలు ఎంచుకుంటాడు అంటే తనకొచ్చే శాలరీతో లేదంటే తను చేసినటువంటి కష్టంతో తను సంపాదించినటువంటి డబ్బుతో ఎలా ఖర్చు పెడతాడు, ఎలా వనరులను వినియోగించుకుంటాడు, తన అవసరాలను తీర్చుకోగలుగుతాడు అన్నది. లేదా ఒక ఫ్యామిలీ ఎలా మనీని యూస్ చేసుకుంటుంది, లేదు అంటే ఒక కంపెనీ అనమాట. ఇవి చాలా చిన్నవి అనమాట. ఒక వ్యక్తి లేదా ఒక ఫ్యామిలీ లేదా ఒక కంపెనీ మనీని ఎలా అడ్జస్ట్ చేసుకుంటున్నారు అంటే ఉన్నటువంటి వనరులను ఎలా వినియోగించుకుంటున్నారు, ఎలా చాయిస్ తీసుకుంటున్నారు, వీటిని వదిలేస్తున్నారు అనేది వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అనేది అయితే చదివే విషయానికి సూక్ష్మ అర్థశాస్త్రం అనేది పిలుస్తారనమాట. ఇది చిన్న లెవెల్లో అయితే స్టడీ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్థూల అర్థశాస్త్రం అనమాట. దీన్ని మ్యాక్రో ఎకనామిక్స్ అని అయితే పిలుస్తారు. ఇది పెద్ద లెవెల్లో స్టడీ చేస్తుంది, అంటే కంట్రీ లెవెల్లో దేశ స్థానంలో అయితే ఇది స్టడీ అయితే చేస్తుంది అనమాట ఈ మ్యాక్రో ఎకనామిక్స్ అనేది. ఎగ్జాంపుల్గా చూస్తే జీడిపి అంటే దేశీయ స్థూల ఉత్పత్తి అనమాట. జీడిపి అంటే ఏంటి, మన దేశంలో ఏదైనా దేశంలో ఒక సంవత్సర కాలంలో జరిగినటువంటి చివరి ఉత్పత్తిని మరియు సేవలను అయితే లెక్కిస్తుంది. అది కదా జీడిపి అంటే. ఇది దేశం మొత్తం మీద లెక్కిస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, దేశం మీద క్యాలిక్యులేట్ అయితే చేస్తారు. ఇన్ఫ్లేషన్ అంటే వస్తువు రేట్లు పెరగడం ఎలా ఉంటుంది, ఇవన్నీ దేశ స్థాయిలో జరిగేటువంటి ఆర్థిక వ్యవహారాలు అనమాట. ఈ వ్యవహారాలన్నింటినీ ఈ మ్యాక్రో ఎకనామిక్స్లో అయితే మనం చదువుతూ ఉంటాం అనమాట. అంటే దేశం మొత్తం ఎకనామీ అనేది ఎలా ఉంటుంది అనేది అయితే ఈ స్థూల అర్థశాస్త్రం అనేది అయితే మనకు తెలియజేస్తుంది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎకనామిక్ ఎన్ని టైప్స్గా ఉంది, 2 టైప్స్గా ఉంది. మైక్రో ఒకటి, మ్యాక్రో ఒకటి. మైక్రో వచ్చేసి చిన్న స్థాయిలో ఒక వ్యక్తి, ఒక ఫ్యామిలీ లేదా ఒక కంపెనీ తన వరకు తాను ఆ విధంగా అనమాట. ఇక్కడ మ్యాక్రో వచ్చేసేపటికి దేశ స్థాయిలో అయితే ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది ఆర్థిక వ్యవహారాలను. అర్థశాస్త్రాన్ని ఎవరు ప్రతిపాదించారు మరియు ఆ పేరును మొదట ఎవరు ఉపయోగించారు అన్నది కూడా ఎగ్జామ్స్లో బిట్స్ రూపంలో అయితే క్వశ్చన్స్ రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎకనామిక్స్ అనే పదం గ్రీకు పదాల నుండి అయితే వచ్చింది. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓయికస్ అంటే ఇల్లు అని అయితే అర్థం అనమాట. నోమోస్ అంటే నిర్వహించడం, అంటే అర్ధ గృహ నిర్వహణ. దీని యొక్క గ్రీకు పదాల అర్థం మన తెలుగులో చూసుకుంటే అర్ధ గృహ నిర్వహణ అని అయితే అర్థం అయితే వస్తుంది అనమాట. సో ఎకనామిక్ అనేది గ్రీక్ నుండి అయితే వచ్చింది. అసలు ఫస్ట్ ఈ ఎకనామిక్స్ అనే పేరును ఎవరు ఉపయోగించారు? జెనోఫోన్ అనే గ్రీకు తత్వవేత్త అంటే ఈయన ఒక తత్వవేత్త అనమాట. జెనోఫస్ అనే గ్రీకు తత్వవేత్త. ఈయనైతే ఈ ఎకనామిక్స్ అనే పేరునైతే ఉపయోగించారు. ఆయన రచించినటువంటి గ్రంథం ఒకానమీసస్ అనేటువంటి ఒక గ్రంథం. అంటే ఇది అర్థశాస్త్రానికి సంబంధించింది, కాకపోతే ఏంటంటే ఇది గృహ నిర్వహణపై మొదటి లిఖిత గ్రంథం అనమాట. ఒక గృహ నిర్వహణ అంటే ఒక ఇల్లు ఉంది అని అనుకోండి, దాంట్లో మనకు మార్కెట్లో ఏంటి రైసు, పప్పు ధాన్యాలు, కూరగాయలు ఇవన్నీ అయితే కావాల్సి అయితే ఉంటుంది. కానీ ధరలు నిరంతరం మారుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి తగ్గుతూ ఉంటాయి. అలాంటప్పుడు డిమాండ్ అనేది పెరగడం లేదా తగ్గుతున్నప్పుడు ఎలా నిర్వహిస్తారు ఆ ఒకవేళ ఖర్చు పెరిగింది అనుకోండి, కొన్ని అంతగా అవసరం లేనటువంటి ఖర్చులను తగ్గించుకుంటారు, లేదంటే ఖర్చు తగ్గిందంటే పొదుపు చేసుకోవడము. ఇలా ఒక ఫ్యామిలీ అనేది ఫైనాన్షియల్ స్టేటస్ని ఎలా మెయింటైన్ చేస్తుంది అన్నదైతే అర్థం అనమాట. సో దాని నిర్వహణపై మొదటి లిఖిత గ్రంథం, మొదటిగా రచించినటువంటి గ్రంథం ఈ ఒకానమీసస్. సో ఈయన ఒక గ్రీకు శాస్త్రవేత్త. ఈయన ఎకనామిక్స్ అనే దాన్ని మొదట అయితే ఉపయోగించారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మన భారతదేశంలోనే కానీ ప్రపంచంలోనే కానీ ఇక్కడ ఏ శాస్త్రాలు ఉన్నా కానీ, అంటే ఏ శాస్త్రం ఉన్నా కానీ దానికి ఒక పితామహులు అనే వాళ్ళు అయితే ఏర్పడ్డారనమాట. దాన్ని బాగా అధ్యయనం చేసిన వాళ్ళు లేదా ప్రపంచానికి అదేంటో తెలియజేసిన వాళ్ళు అయితే ఉన్నారు. సో అలాంటి వాళ్ళని మనం ఏమని పిలుస్తాం, పితామహులు అని అయితే పిలుస్తాం. ఇక్కడ మన అర్థశాస్త్రానికి కూడా ఎకనామిక్స్కి కూడా ఒక పితామహుడు అయితే ఉన్నాడు. ఆయనే ఆదమ్ స్మిత్ గారు. ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్గా అయితే పరిగణిస్తారు. సో ఈయన ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్గా పరిగణించడానికి గల కారణాలు ఏంటి అన్నది ఒకసారి చూస్తే, ఆయన కృషి. ఈయన 1777లో వెల్త్ ఆఫ్ నేషన్ అనే ఒక గ్రంథాన్ని అయితే ప్రచురించారు. వెల్త్ ఆఫ్ నేషన్. కానీ ఈ గ్రంథానికి పూర్తి పేరు అనేది అయితే ఉంది, అండ్ ఎంక్వైరీ ఇంటూ ద నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ ది వెల్త్ ఆఫ్ నేషన్. ఈ చివరన్నటువంటి పేరునే బుక్ పేరుగానైతే చెప్తారు, కానీ పూర్తి పేరు అయితే ఇదనమాట. సో ఈయన దీంట్లో ప్రధానంగా ఏం చెప్పారంటే, ఒక వ్యక్తి తన స్వప్రయోజనం కోసం అయితే పనిచేస్తాడు. ఒక కంపెనీలో తనకి జీతం రావాలని అయితే పనిచేస్తాడు. కానీ తాను అందించేటువంటి అవుట్పుట్ వల్ల, తాను చేసేటువంటి పని వల్ల మార్కెట్ కూడా అనుకోకుండా ప్రయోజనం అనేది అయితే చేకూరుతుంది, కంపెనీకి అయితే లాభం వస్తుంది. దీన్ని ఇన్విజిబుల్ హ్యాండ్ అనేది ఈయన ప్రతిపాదించారు ఈ బుక్లో. ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దీన్ని ప్రతిపాదించారనమాట. ఇలా ప్రతిపాదనలు అంటే ఈ నిర్వచనాల పరిమాణం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవడం అనేది. దీన్ని సంపద నిర్వచనంగా అయితే ఆదమ్ స్మిత్ గారు ప్రతిపాదించారు. అంటే అర్థశాస్త్రం సంపాద శాస్త్రం అని. ఈ అర్థశాస్త్రం అనేది సంపాద శాస్త్రాన్ని అనేది ఈయన నిర్వచించారు. ఏం చెప్తున్నారు అంటే ప్రధానంగా ఉత్పత్తి మరియు వినియోగంపై దృష్టి. సో సింపుల్గా ఎవరు అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి
నేమ్ ఏంటి, ఎవరు ప్రతిపాదించారు, ఏం చెప్పారు, సింపుల్‌గా ఏ విషయంపై ఇలా చెప్పడం జరిగింది అన్నదైతే సింపుల్‌గా 3, 4 లైన్‌లో ఇలా ఇచ్చాను. ఇలా చూసుకుంటే సరిపోద్ది. రన్నింగ్ నోట్స్ రాసుకోవడానికైనా, లేదా గుర్తుపెట్టుకోవడానికైనా పాయింట్స్ ఇలా రాసుకుంటే సరిపోద్దనమాట. ఈ సంక్షేమ నిర్వచనాన్ని ఎవరిచ్చారంటే ఆల్ఫ్రెడ్ మార్షల్ అనే వ్యక్తి. ఈయన కూడా ఒక తత్వవేత్త అనమాట. సో, ఈయన 'ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్' అనే గ్రంథాన్నయితే రచించారు. ఇది కూడా ఎకనామిక్స్‌కి సంబంధించిందే. 'ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్' అనే గ్రంథాన్ని రచించారు. ఈయన ప్రధానంగా ఈ గ్రంథం ద్వారా ఏం తెలియజేశారంటే, మానవ సంక్షేమంపై దృష్టి. అండ్ నెక్స్ట్ కొరత నిర్వచనం. ఈ కొరత అనే నిర్వచనాన్ని ఎవరు నిర్వహించారంటే, లాయనల్ రాబిన్స్ అనేటువంటి ఒక తత్వవేత్త ఈ కొరత అనే నిర్వచనాన్ని అర్థశాస్త్రానికైతే ఇచ్చారనమాట. ఇది ఆధునిక కాలంలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి ఒక నిర్వచనం అర్థశాస్త్రానికి సంబంధించి. అంటే ఈయన ఏం చెప్పారంటే, కొరత గల వనరులు మరియు ప్రత్యామ్నాయ వినియోగాల మధ్య మానవ ప్రవర్తన అధ్యయనం. ఇక్కడ మనం మొదటే చెప్పుకున్నాం. మనకి కావాల్సినటువంటి వనరులేంటో చాలా లిమిటెడ్‌గా ఉన్నాయి. అంటే కొరత అనేది చాలా తక్కువగా ఉంది. కానీ మన కోరికలనేవి అన్‌లిమిటెడ్. దానికి అంతనేదైతే లేదనమాట. ఈ ప్రయత్నంలో మన దగ్గరున్నటువంటి వనరులు మరియు మన కోరికలు వీటి మధ్య అనేది మానవుడి ప్రవర్తన ఎలా ఉంటుందని అధ్యయనం అనేదైతే చేసి దీనికి కొరత అని ఒక నిర్వచనాన్నయితే ఈయన అందించారు. దీని గురించి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో బిట్స్ కూడా రావడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్. అండ్ చివరగా వృద్ధి ఆధారిత నిర్వచనం. దీన్ని పాల్ సామ్యుయల్సన్ గారైతే అందించడం జరిగిందనమాట. అంటే ఈయనేం చెప్పారంటే, వనరులను ఉపయోగించి ఉత్పత్తి మరియు పంపిణీ ఎలా జరుగుతుందో అధ్యయనం. ఒక వనరుని ఉపయోగించాము అనుకోండి. దాన్ని ఎలా ఉత్పత్తి చేస్తున్నారు మరియు ఎలా పంపిణీ జరుగుతుందని అయితే అధ్యయనం చేసేటువంటి ఈ వృద్ధి ఆధారిత నిర్వచనాన్ని ఈ పాల్ సామ్యుయల్సన్ గారైతే అందించడం అయితే జరిగింది. 4 ఉంటాయి ఈ నిర్వచనాలు గుర్తుపెట్టుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సామ్యుయల్ స్మిత్, తర్వాత ఏంటో మార్షల్, తర్వాత ఏంటో ఈ రూబిన్స్ గారిది, తర్వాత ఏంటి పాల్ సామ్యుయల్స్ గారిది. ఇవి 4 గుర్తుపెట్టుకుంటే సరిపోతుందనమాట. అండ్ నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థల రకాలు. సో, ఈ ఇంట్రడక్షన్‌లో ఈ కాన్సెప్ట్ చెప్పుకుంటే ఇంట్రడక్షన్ కంప్లీట్ అయిందనే చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్. ఈ ఆర్థిక వ్యవస్థలు అనేవి చాలా ఇంపార్టెంట్. సో, ఎకనామీ అనేది ప్రతి దేశంలో మన ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి కదా! ఒక్కో దేశంలో ఒక్కో విధంగా అయితే ఉంటుందనమాట. సో, ఎన్ని రకాలుగా ఉన్నాయి, ప్రపంచం మొత్తం మీద ఎన్ని రకాలుగా ఉన్నాయనేదైతే ఒకసారి తెలుసుకుంటే సరిపోద్ది. ఇంకా తర్వాత క్లాస్‌లో నుండి మన భారతదేశం, తర్వాత మన ఆంధ్ర గురించి అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. గ్రూప్ సిలబస్ ప్రకారంగా అయితే. సో, మెయిన్‌లీ ఫోకస్ ఏంటంటే గ్రూప్స్ అండ్ ఎస్ఎస్‌సి, సీజీఎల్ఏ గాని, సీహెచ్ఎస్ఎల్ గాని, ఇవి ఎంటీఎస్, జీడీ వీటిలన్నిటికి సంబంధించి కూడా మనకి ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. మేబీ మేలోనో నోటిఫికేషన్స్ అయితే రావచ్చు. వాటికి సంబంధించి మనకి ప్రీవియస్ క్వెషన్స్ పీవైక్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అవుతాయనమాట. సో, ఇక్కడ గ్రూప్స్‌కొచ్చేసేపటికి మన కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటికైతే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అయితే చూడడానికి ప్రయత్నిద్దాం. అప్పుడు చూసిన తర్వాత వాటికి కూడా అయితే చాలా అయితే ఉపయోగపడిద్ది. సో, కంటెంట్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ 2 కలుపుకుంటే మనం 100% అనేది ఎగ్జామ్‌కి ఇవ్వడానికైతే ఛాన్స్ ఉంటది కాబట్టి, ఇలా చదవడానికైతే ట్రై చేయండి. మీరేమన్నా బుక్స్ గురించి ఎదురు చూస్తున్నట్లయితే, అంటే ఏదైనా బుక్ తీసుకొని చదువుకుందాం అని ఆలోచిస్తున్న లెక్కైతే తెలుగు అకాడమీ బుక్స్ అయితే బెటరు. లేదంటే చిరంజీవి సార్ బుక్ అయినా గాని అయితే తీసుకోండి. సిలబస్ ప్రకారం ఉన్నదైతే అవే. మన ఏపీపీఎస్ గ్రూప్స్ ప్రకారంగా చూసుకుంటే అవి 2 చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఈ ఆర్థిక వ్యవస్థ రకాలకొచ్చేస్తే మార్కెట్ ఆర్థిక వ్యవస్థ. ఫస్ట్ ఏంటిదంటే మార్కెట్ ఆర్థిక వ్యవస్థ. ఇవి 4 ఉంటాయి. ఇక్కడ నేను నంబరింగ్ ఇవ్వడం మర్చిపోయా. సో, ఇది ఫస్ట్‌ది. ఈ మార్కెట్ ఆర్థిక వ్యవస్థ అనేదైతే ఫస్ట్‌దనమాట. సో, ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఈ ఫైనాన్స్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనంటే ఎకనామిక్ వ్యవస్థ అనేది స్వేచ్ఛ మార్కెట్ ఆధారంగా ఉంటుంది. ఇక్కడ ఫ్రీడమ్ ఎక్కువనమాట. వీళ్ళకే సరఫరా మరియు డిమాండ్ ద్వారా ధరలనేదైతే నియమించబడతాయి. ఇప్పుడు బల్క్ అమౌంట్‌లో ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే ఏ దేశం ఇటువంటి ఆర్థిక వ్యవస్థని ఫాలో అవుతుందనంటే అమెరికా, యూఎస్ఏ అయితే ఉంది. ఇక్కడేంటి ఎక్కువగా బ్రెడ్ తింటారు కదా! సో, వీటనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయిందనుకో, బ్రెడ్ ధర అనేది ఏంటి తక్కువగా ఉంటుంది. అప్పుడు వీటనేది ఈ గోధుమ అనేది తక్కువగా ప్రొడ్యూస్ చేయగలిగారనుకో, బ్రెడ్ ధర ఏంటి ఎక్కువగా ఉంటుంది. సో, వీళ్ళు సరఫరా చేసినటువంటి రా మెటీరియల్‌ని బట్టి ఫైనల్ అవుట్‌పుట్ ఉంటుంది కదా! దాని ధర అనేదైతే ఇలా నిర్ణయించబడుతుందనమాట. స్వేచ్ఛ మార్కెట్ ఆధారంగా. సో, ఎగ్జాంపుల్‌గా యూఎస్ఏ ఈ ఆర్థిక వ్యవస్థని ఫాలో అవుతున్నటువంటి దేశమైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్‌ది నియంత్రిత ఆర్థిక వ్యవస్థ. నియంత్రిత ఆర్థిక వ్యవస్థ. ప్రభుత్వం అన్ని నిర్ణయాలను తీసుకుంటుంది. ప్రభుత్వమే అన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఉత్పత్తి, పంపిణీ, ధరల నియంత్రణలో అయితే ఇవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఏ కంట్రీ ఉందంటే ఈ స్థానంలో నార్త్ కొరియా అనేది ఉంటుంది. నార్త్ కొరియా గురించి మనం వీడియోస్ అయితే చూస్తూ ఉంటాం. ఇది చాలా భయంకరమైన దేశంలాగా, అసల ప్రజలకి ఫ్రీడమే ఉండదు అన్న ఆ విధిలో చూస్తూ ఉంటాం. అక్కడ పరిపాలన అనేది
అంతగా బాగోదు, చాలా కష్టతరంగా ఉంటుంది అని. సో, మొత్తం అన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయనమాట. సో, ఫ్రీడమ్ అనేది వాళ్ళకి తక్కువ. వస్తువుల్ని ధరలు నిర్ణయించడంలో, డిమాండ్ అండ్ సప్లై విషయంలో వాళ్ళకున్నటువంటి ఛాన్స్ అనేది అసలు లేనే లేదు. తక్కువ అని కూడా కాదు. మొత్తం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక వ్యవస్థ, మిక్స్డ్ ఎకనామీ. ఇది మన భారతదేశానికి సంబంధించింది. మన భారతదేశంలో ఈ ఎకనామిక్ పద్ధతిని అయితే ఫాలో అవుతాం. అంటే ప్రభుత్వము మరియు ప్రైవేట్ 2 కలిసి అయితే పనిచేస్తాయి. కొన్ని విషయాల్లో ప్రభుత్వం అనేది ప్రైవేట్ కంపెనీలకి ఫ్రీడమ్ ఇచ్చిందనమాట. అవి కూడా కొన్ని రిఫార్మ్స్ జరిగినాయి 1991లో. ఆ టాపిక్ అనేది మనకుంటది. ఆఫ్టర్ ఇండిపెండెన్సు ఇండియా యొక్క ఎకనామికల్ స్టేటస్ ఎలా ఉంది అనేది మనకి ఫస్ట్ కాన్సెప్ట్, బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ గురించి తెలుసుకునేటప్పుడు ఫస్ట్ టాపిక్ అయితే ఉంటుంది. దాని గురించి అయితే అప్పుడు క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ చేస్తున్నాం కాబట్టి అసలు ఏంటి, ఏమేమి ఉంటాయి అన్నది చూస్తే మనదొచ్చేసి మిక్స్డ్ ఎకనామీ. అంటే ప్రభుత్వం, ప్రైవేట్ 2 అయితే కలిసి పనిచేస్తాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇండియా అండ్ యూకే ఈ 2 అయితే ఉన్నాయన్నమాట. నాలుగవదిగా వచ్చేసి ఏంటంటే సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థ. సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటంటే ఆచారాలు, సాంప్రదాయాల ఆధారంగా అయితే ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది అనంటే, ఇప్పుడు ఈ గ్రామీణం అంటే వేరే దేశాల్లో కూడా గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి. ఈ పట్టణ ప్రాంతాలనేవి ఉంటాయి. ఎక్కువగా ఈ సాంప్రదాయం మనకి ఈ నైజీరియా, ఆఫ్రికా అటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుందనమాట. ఏంటంటే వాళ్ళు ఆచారాల్ని, సాంప్రదాయాల్ని ఎక్కువగా పాటిస్తారు. వ్యవసాయం చేసేటువంటి పద్ధతుల్లోనైనా, ఏమన్నా ట్రేడింగ్ జరిగేటువంటి విధానాల్లోనైనా గానీ అవి ఎక్కువగా పాటిస్తూ అయితే ఉంటారనమాట. సో, ఈ 4 అనేది చాలా ఇంపార్టెంటు. సో, ఇక్కడితో ఎకనామిక్స్ సంబంధించి, నాట్ ఇంక్లూడ్ ఇండియన్ ఎకనామీ, ఎకనామిక్స్‌కి సంబంధించి ఇంట్రడక్షన్ అనేది కంప్లీట్ అయిందని అనుకుంటున్నా. యాస్ పర్ సిలబస్ ప్రకారం నేను చదివిన బుక్స్ ప్రకారం. సో, ఇక్కడ వరకు ఇంట్రడక్షన్ అయితే సరిపోతుంది. తర్వాత నుండి నెక్స్ట్ వీడియోలో నుండి పర్టిక్యులర్‌గా ఇండియన్ ఎకనామిక్ గురించి, దాంట్లో మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్‌ది కలుపుకొని కరెంట్ అఫైర్స్‌ని కూడా ఇంక్లూడ్ చేసుకొని, ప్రీవియస్ ఇయర్స్ కూడా దాంట్లో మిక్స్ చేసుకొని అన్నీ అనలైజ్ చేసుకుంటూ అయితే క్వెషన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో, ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో మీరు ఇంతవరకు చూసారు అనంటే, నేను చెప్పే విధానంగా అయినా గానీ, మా వాళ్ళు అందించేటువంటి అవుట్‌పుట్ మీకు నచ్చిందని అయితే ఆలోచిస్తాం. సో, ఒక్క చిన్న లైక్ అయితే చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ఎగ్జామ్స్‌కి ఉపయోగపడే విధంగా కాన్సెప్ట్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేవి ఈ ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతుంది.